నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు అజ్జా కన్సల్టింగ్ సర్వీసెస్ నుంచి వైస్ ప్రెసిడెంట్ శైలజ ఉన్నారు. వారితో మాట్లాడదాం. శైలజ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, కోడింగ్ ట్యూటర్. Yeah. అజ్జా అనగానే గుర్తొచ్చేది కోడింగ్ ట్యూటర్. అవును. అయితే ఇవాళ మనం మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ కోడింగ్ ట్యూటర్ మినీ, సిటీ మినీ అని విన్నాను. అవును. దీని గురించి చాలా మంది క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. అంటే కాలేజ్ పిల్లలు మరీ ముఖ్యంగా అడుగుతూ ఉన్నారు, అవును. మాకేమైనా యూస్ఫుల్ గా ఉంటుందా, అసలు దీని గురించి డీటెయిల్స్ చెప్పండి. సో మీకు కోడింగ్ ట్యూటర్ గురించి ఆల్రెడీ తెలుసు. యాజ్ ద నేమ్ ఇండికేట్స్, కోడింగ్ ట్యూటర్ మినీ కోడింగ్ ట్యూటర్ నుంచి వచ్చిన చిన్న ఎక్స్ట్రాక్టెడ్ ప్రోడక్ట్ అనుకోండి. ఓకే. సో మినీ కాన్సెప్ట్ ఏంటంటే 3 months ఇంటర్న్షిప్. అంటే మన కోడింగ్ ట్యూటర్ 6 to 9 months వరకు వెళ్తుంది కదా ఇంటర్న్షిప్. కోడింగ్ ట్యూటర్ మినీలో 3 months ఇంటర్న్షిప్ ఫర్ ఇప్పుడు చదువుకుంటున్న గ్రాడ్యుయేట్స్ కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎంసీఏ ఆర్ బీసీఏ కంప్లీట్ చేసుకుని ఆర్ ఐటీ రిలేటెడ్ సిఎస్సి ఆర్ ఈసీ ఆర్ ఐటీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి కానీ ఇది వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే జనరల్ గా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అని అటెండ్ అవుతుంటారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనగానే. సో వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లోని డైరెక్ట్ గా అంటే చాలా ఆర్గనైజేషన్స్ చాలా కాలేజెస్ ఇన్వైట్ అయితే చేస్తారు కంపెనీస్ ఇంటర్వ్యూస్ కి, కానీ సెలెక్షన్ వరకు వచ్చేసరికి అందరూ సెలెక్ట్ అవుతారా అంటే అవరు. అక్కడ కూడా మనకి టాప్ క్రీమ్ వెళ్ళిపోతుంది, తర్వాత వాళ్ళు మిగిలిపోతూ ఉంటారు. బికాస్ అక్కడ కూడా కాన్సెప్ట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్కిల్స్. సో ఆర్గనైజేషన్స్ కి కావాలి రిసోర్సెస్, కానీ రైట్ స్కిల్స్ లేకపోవడం వల్ల, ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి అని తెలియకపోవడం వల్ల, టెక్నికలీ ఒక క్వశ్చన్ అడిగితే లాంగ్వేజ్ యూస్ చేసి ఎలా మాట్లాడాలో తెలియకపోవడం వల్ల రిజెక్ట్ అవుతూ ఉంటారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మాకు కాల్స్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి, నాట్ ఓన్లీ ఫ్రమ్ పేరెంట్స్, ఫ్రమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అండ్ అవుట్ సైడ్ హైదరాబాద్ as well. They started asking us, మనల్ని అడిగారు, సార్ ఓన్లీ గ్రాడ్యుయేట్స్ కేనా, ఓన్లీ కెరియర్ గ్యాప్ ఉంటేనా, ఇంతకన్నా ముందే టైం యూటిలైజ్ చేసుకోవచ్చు కదా, వై వెయిట్ అని. సో ఆ కాన్సెప్ట్ లోని మనకి కోడింగ్ ట్యూటర్ మినీ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. సో ఈ ప్రోగ్రామ్ లో మొత్తం 3 months ఇంటర్న్షిప్ ఉంటుంది. సేమ్ కోడింగ్ ట్యూటర్ లో ఎలా అయితే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళకి స్కిల్ అప్ చేస్తారో, అదే కాంటెక్స్ట్ లోని కొంచెం తక్కువ లెవెల్, అంటే కోడింగ్ ట్యూటర్ లో జాబ్ ఇచ్చి మనం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తున్నాం కదా, ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫోకసింగ్ ఆన్ స్కిల్స్ సో దట్ దిల్ డెవలప్ అండ్ వాళ్ళని వాళ్ళు మార్కెట్ లో ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా ప్రోగ్రామ్ ని డిజైన్ చేయబడింది. అయితే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఏ పిల్లలైనా ఎవరైనా రావచ్చా, ఎందుకంటే వాళ్ళ పర్సెంటేజ్ వైజ్ గా తీసుకుంటారా, లేకపోతే ఎలా అనేది కాన్సెప్ట్? అంటే మినిమం 50%. అంటే బేసికల్ గా కంపెనీస్ కూడా డైరెక్ట్ గా హైర్ చేసుకున్నప్పుడు ఈ పర్సెంటేజ్ అనేది ఒక ఫిల్టర్ ఉందండి. అజా కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే అజా అందరిలోని అన్బార్న్ లీడర్ ని చూస్తుంది, అందరూ ఎలిజిబుల్ అనే చెప్తున్నాం. సో మన కాన్సెప్ట్ కి కాంట్రాస్ట్ అని కాదు, కానీ బికాస్ క్లయింట్స్ పరంగా కంపెనీస్ పరంగా ఒక ఫిల్టర్ పెట్టేస్తారు మనకి. ఆ ఫిల్టర్ ని మనం కూడా ఫాలో అవ్వాలి కాబట్టి మినిమం 50% అయితే కంపల్సరీ. 50% ఉండి బ్యాక్లాగ్స్ లేకుండా వాళ్ళు ఫైనల్ ఇయర్ లో ఉన్నాము, ఇంకా మన నెక్స్ట్ స్టెప్ జాబే అని అనుకుంటే గనక ఈ ప్రోగ్రామ్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు రావచ్చు, మోస్ట్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. థర్డ్ ఇయర్ వాళ్ళకి ఒకవేళ కాలేజెస్ వాళ్ళు యూజువల్లీ పర్మిషన్ ఇవ్వాలి, ఎందుకంటే 3 months ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ గా ఆఫీస్ కి వచ్చి కూర్చోవాలి వాళ్ళు. మండే టు సాటర్డే దిల్ హ్యావ్ టు కమ్ డౌన్ టు ది ఆఫీస్, ఫుల్ డే ఉండాలి. ఎందుకంటే ఇంటర్న్షిప్ అనగానే ఏదో కాలేజ్ లో ఉంటాము సర్టిఫికేట్ ఇస్తారా అంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ వర్క్స్ కదా. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్ ప్రాక్టికల్ గా వాళ్ళు ఈ వచ్చిన సబ్జెక్ట్ నో వచ్చిన నాలెడ్జ్ నో ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం కదా ఇంటర్న్షిప్. డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు ఎంసీఏ పీజీ అయినా సరే ఎంసీఏ అంటే కంప్యూటర్ రెలవెంట్, ఈ మ్యాథమెటికల్ అబిలిటీ కొంచెం బేసిక్స్ ఉండి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. వీళ్ళకి ప్రత్యేకంగా ఏమైనా టెస్ట్లు ఉంటాయండి రావడానికి? సో సిటీ మినీలోకి ఎంట్రీ కావాలనుకుంటే వాళ్ళకి అజా ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏపీటీ, వాళ్ళకి 2 టెక్నాలజీస్ రైట్ నో ఫోకస్ చేస్తున్నామండి, జావా అండ్ .NET. సో ఈ సిటీ మినీలో జాయిన్ అవ్వాలనంటే వాళ్ళు 99,000 ప్లస్ జిఎస్టీ అన్నది ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది 3 months ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కి. ఓకే, కాకపోతే మళ్ళీ స్టూడెంట్స్ ఇదే క్వశ్చన్, సేమ్ మన కోడింగ్ ట్యూటర్ లో వచ్చిన క్వశ్చన్ ఇక్కడ కూడా 99 ఇన్వెస్ట్ చేసుకోవాలి కదా, మేము బాగా చదువుకుంటాము, మా దగ్గర ఆ స్కిల్ ఉంది, మేము జాయిన్ అవ్వచ్చా, మాకు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా? సో అగైన్ వీ వెంట హెడ్ మేనేజ్మెంట్ ఫనీ గారు, మీకు తెలిసిందే స్కిల్స్ స్టూడెంట్స్ పిల్లల జీవితం అనగానే ముందుంటారు. సో దాని గురించి ఆలోచించి ఈ ఏపీటీ అజా ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది లాంచ్ చేసాం. ఈ టెస్ట్ ఏంటంటే ఒక 1 hour ఉంటుంది, 50 marks పేపర్. ఇటు కోడింగ్ అబిలిటీస్ ప్లస్ వాళ్ళ ఆప్టిట్యూడ్ అండ్ లాంగ్వేజ్ అబిలిటీస్ కూడా టెస్ట్ చేసుకోవడం. వాళ్ళ స్టాండర్డ్ ఏంటంటే వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగి నాకు ఆఫర్ ఇవ్వండి అని అంటే ముందు నేనేంటో నాకు తెలియాలి కదా. సో అందుకోసం అని ఈ టెస్ట్ లోని వాళ్ళ స్కోర్ ని బట్టి వాళ్ళకి
డిఫరెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎన్ని Yeah. మార్క్స్ ఉంటుంది మ్యామ్ టెస్ట్ ఇది? పేపర్ అయితే ఫుల్ 50 మార్క్స్ ఉంటుంది. 50 marks, 50 okay. మార్క్స్ కి. సో ఇందులోని 90% అండ్ అబవ్ స్కోర్ చేసుకుంటే ఇంటర్న్షిప్ కి వాళ్ళు ఏం ఫీ కట్టకలే, 100% డిస్కౌంట్, ఫుల్ ఓ ఫ్రీ. Yeah. సూపర్. అంటే ఈ స్కిల్స్ ఇంపార్టెన్స్ జనంకి తెలియడం కోసం ప్రైమరీ టార్గెట్ ఏంటంటే ఇప్పుడు సిటీ మినీ పెట్టి అర్జెంట్ గా 99 పెట్టి ఏదో ఎర్న్ చేసేయాలని మనీ కాన్సెప్ట్ తో కాకుండా జనంలోకి పిల్లల్లో స్కిల్స్ skill. అన్నది అవేర్నెస్ వెళ్ళాలండి. అంటే క్యాంపస్ డ్రైవ్ అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టూడెంట్ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ లో చదివేసుకున్నాము, క్యాంపస్ అటెండ్ అయిపోతాము, ఇక్కడ కాకపోతే ఎక్కడో ఒక చోట కోర్స్ నేర్చేసుకుంటాము, వస్తుంది వచ్చేస్తుంది అన్నట్టు జాబ్ అనే ధీమాలో ఉంటారు తప్పితే ఈ స్కిల్స్ యొక్క ప్రాధాన్యత వాళ్ళకి తెలియదు. అది తెలియపరచడం కోసము మీరు రండి, బయటకు రండి, ఇలా రండి, మా ఆఫీస్ కి రండి, చూడండి అని చెప్పడం కోసం ఫీజ్ అన్నది ఇన్వెస్ట్మెంట్. అంటే నథింగ్ కమ్స్ ఫర్ ఫ్రీ. మా కాంటెక్స్ట్ లో కూడా, మా Correct, కోర్ correct. వాల్యూస్ లో కూడా వన్ ఆఫ్ ద ప్రైమరీ కోర్ వాల్యూస్ నో ఫ్రీ లంచ్. సో కష్టపడాలి, తెలుసుకోవాలనే చెప్తాం. ఈ కాంటెక్స్ట్ అన్నిటిని క్లబ్ చేసుకుంటూ అటు వాళ్ళకి ఉపయోగపడే విధంగా, ఇటు ఆర్గనైజేషన్ కూడా అర్థం అయ్యే విధంగా రైట్. ఈ ఏపీటీలో ఏంటంటే 90 అండ్ అబవ్ వస్తే వాళ్ళకి ఫ్రీగా ఇంటర్న్షిప్ ఇస్తాం. 99,000 ప్లస్ కట్టక్కర్లేదు, కట్టాల్సిన అవసరం లేదు. కట్టక్కర్లేదు. ఓకే. కానీ నెక్స్ట్ లెస్ దెన్ 90 అంటే 75 అండ్ అబవ్ వచ్చింది అనుకోండి, 75 నుంచి 90 వచ్చింది అనుకోండి, ఒక 50% డిస్కౌంట్. ఓకే. దీని నుంచి అండ్ అబవ్ 75 ఈ మధ్యలో వస్తే ఒక 20% డిస్కౌంట్ వరకు. ఇంకా లెస్ దెన్ Okay. 50 అయితే డిస్కౌంట్స్ ఏం పెట్టట్లేదు రైట్ నో. సో ఈ ఆఫర్ రన్ చేస్తూ, అంటే ఇది మళ్ళీ లిమిటెడ్, ఎందుకంటే ఇది 99,000 అంటున్నాం కదా. సిమిలర్ గా జావాలో 99 స్లాట్స్, .NET లో 99 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. సో వీటిని ఫిల్ చేసుకోవడం కోసం ఈ ఆఫర్స్ కూడా Okay. లిమిటెడ్ గానే రన్ అవుతాయి. Yeah. పాస్ మార్క్ ఏమైనా ఉందండి ఈ టెస్ట్ కి? 50 మార్క్స్ అంటే 50 అన్నది ఫిల్టర్ పెట్టాం, పాస్ మార్క్ అంటూ ఏం లేదు. Ah. ఇంకా లెస్ దెన్ దాట్ వచ్చేస్తే వాళ్ళు మొత్తం 99,000 కట్టుకుని ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. ఎందుకంటే కట్టొచ్చు ఎలా అయినా సరే, కట్టొచ్చు. తక్కువ వచ్చినా కూడా. ఎందుకంటే Okay. మళ్ళీ అదే అక్కడికే వస్తాం మళ్ళీ. Hmm. అజా అంటే వి బిలీవ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ సమ్ పొటెన్షియల్. ఒకరికి ఒక రోజులో వస్తే, అక్కడి ఒకరికి 10 దాకా రోజుల్లో వచ్చారంటేనే వాళ్ళకి అంతే. వీలు వాళ్ళని ఉందని కదా మోటివేట్ అర్థం. చేయాలి end of the Exactly. day. సో అందుకోసం ఈ ప్రోగ్రామ్, ఈ ఏపీటీ అన్న కాంటెక్స్ట్ కూడా సెట్ చేయబడింది. సో ఇది ఒక బెస్ట్ పార్ట్ అనే చెప్పొచ్చు. Absolutely. వాటి గురించి అయినా సరే వీళ్ళు బాగా చదివి అవును. ముందుగా ఈ సబ్జెక్ట్ ఉంటుందని చెప్పి చెప్తారా ప్రిపరేషన్? అంటే వాళ్ళకి ఇప్పుడు ఏపీటీ గురించి ఆల్రెడీ మనం చెప్తున్నాము, వచ్చి రాస్తున్నారు. ఇంకొక కాంటెక్స్ట్ ఏంటంటే ఏపీటీలో ఇంకొక ఆఫర్ ఏంటంటే పిల్లలకి తెలియడం కోసం, ఇంకొంచెం ఎక్కువ స్కిల్స్ గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసం, ఎడ్యుకేట్ చేయడం కోసం రాసిన ప్రతి ఒక్కరికి, అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాను కదా, ఈ బ్రాంచెస్ ఆఫ్ స్టడీ, ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, బ్యాక్లాగ్స్ లేకుండా ఎలిజిబుల్ ఉండి వాళ్ళు రాయడానికి వచ్చి ముందుకు వస్తే కనుక వాళ్ళ ఎగ్జామ్ రాయగానే వాళ్ళకి సిటీ మినీ ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా టీ షర్ట్ ఒకటి ఇవ్వబడుతుంది, అచ్చా టీ షర్ట్. okay. అండ్ ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ని, ఎలిజిబుల్ పర్సన్ ని రెఫర్ చేస్తే, అంటే సేమ్ ఇలా ఇదే కేటగిరీలోకి పడి వాళ్ళు కూడా వచ్చి ఎగ్జామ్ రాస్తే గనక ఎవరైతే రెఫర్ చేస్తున్నారో వాళ్ళకి 250 రూపీస్ వర్త్ జొమాటో కానీ స్విగ్గీ కానీ ఫుడ్ వాచర్ కూడా ఇవ్వబడుతుంది. ఓకే. యా, అంటే మాకు కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి ఒకసారి ఫనీగా ఐడియాస్ గురించి. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసే వాళ్ళకి మళ్ళీ తిరిగి మనం ఇవ్వడం ఏంటంటే, అక్కడ మార్కెట్ లో కూడా ఎక్కడ ఉండదేం. ఇంటర్న్షిప్ అంటే ఎంట్రన్స్ టెస్ట్ పెట్టో, లేకపోతే ఏదో యాప్ రిజిస్టర్ చేసుకోవడానికి 99 అనో 2000 ఇలా ఏదో ఒక ఫీజు పెట్టి టెస్ట్ పెట్టడమే తెలుసు మనకి. కానీ ఈ కాంటెక్స్ట్ లో కూడా మాట్లాడుతూ మధ్య అదే చెప్తారు, లేదు సొసైటీలో చేంజ్ రావాలి. సొసైటీలో రావాల్సిన చేంజ్ ఏంటి అంటే రకరకాల మార్పులు వస్తున్నాయి కదా. పొద్దున్న లేచేసరికి టెక్నాలజీ మారిపోతుంది, పొద్దున్న లేచేసరికి ఉద్యోగాలు ఉంటున్నాయి, ఊడిపోతున్నాయి. కానీ రావాల్సిన చేంజ్ ఏంటనంటే, జస్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చేసుకుని ఆ నాలెడ్జ్ ఉంది నాకు ఉద్యోగం ఇచ్చి వాళ్ళే ట్రైనింగ్ చేస్తారులే, వాళ్ళే చెప్తారులే అనే స్కిల్స్ కి ఇంపార్టెన్స్ లేకుండా ఉన్న వ్యవస్థలో హీ వాంటెడ్ టు స్ట్రాంగ్లీ టెల్ పీపుల్ దాట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగం వస్తుంది, నైపుణ్యం ఉంటే ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా. ఒక రోజు లేట్ అయినా ఉద్యోగం అయితే ఖచ్చితంగా వస్తుంది. స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. రైట్ ఫ్రమ్ మీ గ్రాడ్యుయేషన్ కన్నా ముందు నుంచి అసలు దీని మీద ఫోకస్ పెరగాలి. ఆ కాంటెక్స్ట్ అన్ని మైండ్ లో ఉంచి ఇలా ప్రోగ్రామ్ లాంచ్ చేసి ఇన్ని ఆఫర్స్, డిస్కౌంట్స్ అవన్నీ కూడా వాళ్ళ కోసం. సరే దగ్గర డిగ్రీ చదివే వాళ్ళకి మేబీ అంత అవగాహన ఉండకపోవచ్చు వీటి, అంటే వాళ్ళకు ఉంటుంది ఐటీలో సెటిల్ అవ్వాలని చెప్పి. సో ఇదొక బెస్ట్ వేగా వాళ్ళు యూజ్ చేయొచ్చా? అబ్సల్యూట్లీ, బికాస్ వాళ్ళందరికీ ఇది ఉపయోగపడేదే కదా. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఇప్పుడు ఓన్లీ ఐటీ రిలేటెడ్, ఈ ఇంటర్న్షిప్ అయితే ఐటీ రిలేటెడ్ అంటున్నాం, కానీ కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ అనుకున్నాం, ఎనీ గ్రాడ్యుయేట్ అంటున్నాం. అంటే ప్రతి ఒక్కరికి ఐటీలోకి రావాలని, హైదరాబాద్ లో రావాలని, ఆ జాబ్ చేయాలని, కార్పొరేట్ లైఫ్ అనుభవించాలని కోరుకుంటుంది. సో ఈ సిటీ మినీ దానికి ఒక బ్రిడ్జ్ అనుకోండి. సిటీలో జాయిన్ అవ్వడానికి సిటీ మినీ అన్నది ఒక బ్రిడ్జ్. అందుకోసం కూడా ఇప్పుడు 99,000 కట్టి వాళ్ళు జాయిన్ అవుతారు. ఏదో ఒక స్కోర్ వచ్చి వాళ్ళు చక్కగా ఆఫర్ పొందితే తక్కువే కడతారు, అంతకన్నా కట్టితే వాళ్ళకి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఈ 3 months ఇంటర్న్షిప్ అయ్యి
వాళ్ళు కాలేజ్కి వెళ్ళి మళ్ళీ కంప్లీట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ మధ్యలో కదా వచ్చారు మనకి. మధ్యలో వచ్చారు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, క్యాంపస్ డ్రైవ్ అటెండ్ అయ్యారు, సెలెక్ట్ అయితే వండర్ఫుల్, ఈ స్కిల్స్ పరంగా సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. కానీ అందరూ అవ్వకపోవచ్చు. సో వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే దే కెన్ కమ్ బ్యాక్ టు అజా. ఇదే అడగబోతున్నాను, ఒకవేళ అక్కడ సెలెక్ట్ అవ్వకపోతే పరిస్థితి వాళ్ళు సెలెక్ట్ అయిపోతే వండర్ఫుల్, వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది. వాళ్ళ లైఫ్ సెట్ అవ్వడానికి మనం ఒక చిన్న ఇది చేసాం, హెల్ప్ చేసాం, సపోర్ట్ చేసాం అని అనుకుంటే, అవ్వని పక్షంలో వాళ్ళు తిరిగి అజాకి రావచ్చు. అజా కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ లో రిమైనింగ్ ప్రోగ్రామ్ ని మళ్ళీ మొత్తం 6 months మొత్తం 9 months చేయమని చెప్పాం. వాళ్ళు ఆల్రెడీ 3 months ఇంటర్న్షిప్ చేసుకున్నారు కాబట్టి రెస్ట్ ఆఫ్ ద కోడింగ్ ట్యూటర్ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేసుకుంటూ ఈ రిమైనింగ్ అమౌంట్ మాత్రమే కడితే సరిపోతుంది. అంటే మొదట ఆల్రెడీ కట్టున్నారు కదా, వాళ్ళు 99,000 వరకు కట్టేశారు కాబట్టి రిమైనింగ్ కన్వర్జన్ ఫీ ఒకటి మాత్రం కట్టుకుంటే సరిపోతుంది. అంటే 2.69 2.7 అలా ఉంటుంది, కట్టేస్తే సరిపోతుంది. బట్ 99 లో ఆఫర్ వస్తే ఆ ఆఫర్ అక్కడ ఎలిజిబుల్ ఖచ్చితంగా. ఇప్పుడు ఒకవేళ లెట్స్ సే ఒక అబ్బాయి ఎవరికైనా 91% వచ్చింది, ఈ సిటీ మినీ కంప్లీట్ గా ఫ్రీగా చేసుకుంటున్నారు, వాళ్ళు మళ్ళీ రిమైనింగ్ కోడింగ్ ట్యూటర్ లో జాయిన్ అవ్వాలంటే 3.69 కట్టాలా అంటే అక్కర్లేదు, కన్వర్జన్ ఫీ మాత్రం కట్టుకుంటే చాలు. సో ఆ ఆఫ్సెట్ అయితే వాళ్ళకు ఉంటుంది అనమాట. అది కూడా బెనిఫిట్ వాళ్ళకి, అన్ని రకాలుగా బెనిఫిట్ అయితే కనపడుతుంది. డెఫినెట్ గా ఇట్స్ విన్ విన్ అండి. అంటే మాకేంటి మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ రావాల్సింది ఏంటంటే, అవును ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ కంపెనీకి ఏం లేదా అంటే, మళ్ళీ కోడింగ్ ట్యూటర్ లో జాయిన్ అయిన తర్వాత ఇదే రిసోర్సెస్ డిప్లాయ్ అవుతారు. డిప్లాయ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కంపెనీ యొక్క రెవెన్యూ స్టార్ట్ అవుతుంది. అంతవరకు అయితే ఇట్స్ గివింగ్ టు ద సొసైటీ అనుకోండి. టార్గెట్ అయితే స్కిల్ఫుల్ గా తయారవ్వాలి, చదువుకున్నప్పటి నుంచే ఉంటాయి కనుక వాళ్ళకి కాస్త బెనిఫిట్ అవుతుంది, త్వరగా నేర్చుకోగలుగుతారు అనేది కాన్సెప్ట్. అంతే. సో ఫైనల్లీ వాట్స్ యువర్ వర్డ్? ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ గానీ కాలేజ్ యాజమాన్యాలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో కాలేజెస్ అయినా లేకపోతే ఇప్పుడు రైట్ నో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా, వాళ్ళ యొక్క ఫైనల్ స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ కాలేజ్లో చదివి ఒక జాబ్లో ప్లేస్ అయ్యారంటే ఖచ్చితంగా కాలేజెస్కి కూడా అది మంచి పేరు. కాబట్టి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఫోకస్ ఆన్ గెటింగ్ ఇన్ టు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. ఈ ఇంటర్న్షిప్ సిటీ మినీ ప్రోగ్రామ్ 3 months ఇంటర్న్షిప్ కాబట్టి పిల్లలకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళని కనుక ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసేలా చూస్తే కనుక వాళ్ళు క్యాంపస్ డ్రైవ్స్లో అయినా రేపొద్దున వాళ్ళని వాళ్ళు మార్కెట్లో మేము సో అండ్ సో స్కిల్డ్ పర్సన్ అని చెప్పుకోవడానికి కాన్ఫిడెన్స్ పరంగా అయినా డెవలప్ అవుతారు. కాబట్టి జాయిన్ సిటీ మినీ అండ్ చేంజ్ యువర్ లైఫ్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శైలజ. సో విన్నారు కదా, ఇంటర్న్షిప్ లో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా బెటర్ ఫ్యూచర్ ఉంటుంది. మరీ ముఖ్యంగా కాలేజ్ మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మీ స్టూడెంట్స్ మంచి పేరు తెచ్చుకుంటే, మంచి జాబ్ సంపాదిస్తే అది మీకే గర్వకారణం. కాబట్టి సో స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్ లో భాగంగా, ప్రాజెక్ట్ వర్క్ లో భాగంగా ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ సిటీ మినీ ఈ కాన్సెప్ట్ కనుక మీరు ఓకే అనుకుంటే కనుక మీరు చక్కగా పంపించండి మీ స్టూడెంట్స్ని. 3 months ఉంటుంది, దానికి తగ్గ కాస్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్పారు. సో ఒకసారి మీ స్టూడెంట్స్తో డిస్కస్ చేసి మీరు చెప్పొచ్చు. లేదు స్టూడెంట్సే కొంతమంది మేము డైరెక్ట్గా వెళ్దాం అనుకుంటున్నాం, మేము పర్మిషన్ తీసుకుని ఇలా మా మేనేజ్మెంట్కి మీరు రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే కనుక హ్యాపీగా మీరు వెళ్ళొచ్చండి. మీ ఫ్యూచర్కి ఒక భరోసా ఇది, మీ కళ నిజం అవ్వడానికి ఒక మార్గం ఇది, మీకు మంచి రూట్ చూపిస్తుంది అనేది మా ఒపీనియన్. సో మరిన్ని వివరాల కోసం మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను అజా వారిది. లేదు మీరు ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి ఫణి గారిని, శైలజ గారిని కలవాలి అనుకుంటే కనుక మీ పేరెంట్స్తో పాటుగా వెళ్ళండి, మీకు ఒక ఒపీనియన్ ఏర్పడుతుంది. అడ్రస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అలాగే కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.